నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వెల్లువెత్తిన అభిమానం. గూడూరులో ఘనంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు. పార్టీ కార్యాలయానికి భారీగా చేరుకున్న పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ పూల బొకేలు అందజేసి శాలువాలు కప్పి అభిమానాన్ని చాటుకున్న నాయకులు. ఆయన అందరివాడు. గూడూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ జన్మదిన వేడుకల్లో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అనంతరం మాట్లాడిన పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్, తెనాలికి మాజీ సీఎం. తెనాలిలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన వైకాపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు. మద్యాన్ని అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు. సైదాపురం మండలంలోని పలు మద్యం దుకాణాలు తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన పొదలకూరు ఎక్సైజ్ సిఐ శ్రీనివాసులు. గూడూరు పట్టణంలో నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక గమలపాలెంలో ఏర్పాటై ఉన్న పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకలకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. సునీల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ రాజకీయ అరంగేట్రం చేసి ఈ ఏడాదికి 30 ఏళ్లు గడిచాయి. పురపాలక సంఘం చైర్మన్ గా పనిచేసిన ఆయన 2 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచారు. నేను లోకల్ అనే మాటకు అర్థం చెబుతూ ప్రజలకు అవసరమైన పనులు చేస్తూ వారి గుండెల్లో స్థానం సంపాదించారు. ప్రజల ఆదరణ పొందిన సునీల్ కుమార్ జన్మదినం మంగళవారం కావడంతో నియోజకవర్గం నుండి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో గూడూరులోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇంటి నుండి వాహనంలో బయలుదేరిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అడుగడుగున జనం నీరాజనం పట్టారు. పూలు చల్లి పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ కార్యాలయానికి చేరుకోగానే క్రేన్ సాయంతో భారీ గజమాలను నాయకులు, అభిమానులు ఆయనకు వేసి ఘన స్వాగతం పలికారు. అప్పటికే అక్కడికి చేరుకున్న కార్యకర్తలు, అభిమానులు సునీల్ కు జేజేలు పలికారు. వాహనంలో ఎమ్మెల్యేతో పాటు పార్టీ నేతలు తానింకి నానాజీ, శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు తదితరులు ఉన్నారు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జన్మదినం సందర్భంగా టీడీపీ కార్యాలయం కిక్కిరిసిపోయింది. నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు అధికారులు కూడా విరివిగా హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పూల బొకేలు అందించి శాల్వాలతో సత్కరించారు. పట్టణంలోని గమలపాలెం ప్రాంతమంతా పసుపుమయంగా మారింది. అక్కడ ఉన్న పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ జన్మదిన వేడుకలకు నియోజకవర్గంలోని గూడూరు, చిలకూరు, కోట, పాకాడు, చిట్టమూరు మండలాల నుండి భారీగా తరలివచ్చారు. ఒక్కో మండలం నుండి నాయకులు కేకులు తీసుకొచ్చారు. ఎమ్మెల్యేచే కట్ చేయించి అక్కడి వారందరికీ పంచిపెట్టారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్, పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ తదితర ప్రముఖులు హాజరై ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూల కిరీటాలు పెట్టి పూలమాలలు వేసి హ్యాపీ బర్త్డే చెప్పారు. ఇక పోలీసు అధికారులు, పోలీసులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది కూడా కార్యాలయానికి చేరుకుని బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తన జన్మదినం సందర్భంగా పూలమాలలు తేవద్దని, నోటు పుస్తకాలు తెస్తే పిల్లలకు అందజేయడం జరుగుతుందని ముందుగానే చెప్పడంతో పలువురు నోటు పుస్తకాలు, ఇతర విద్యా సామగ్రి తీసుకొచ్చి కార్యాలయంలో అందజేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీం, పిల్లల శ్రీనివాసులు, మట్టం శ్రావణి, గుండాల లీలావతి, వివిధ క్లబ్ల ప్రతినిధులు, మయూరి శ్యామ్ యాదవ్ తదితరులతో పాటు అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించి నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు ఈ క్షణం జన్మదిన శుభాకాంక్షలే చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా నీ జన్మ ఒక స్వాతంత్ర్యం నీ పలుకులే సందేశం నీ అడుగు ఆనందమయం కంటి చూపులే కిరణమయం నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా కళ్ళలోన కన్నీటి దారలకి ఆనగడ్డ వేసినట్టి జన్మ నీదయా త్యాగాల భూమిలోన యాగాలు చేయించి గాయాలు చెరిపినట్టి గుండె నీదయా పేదవాడి పెదవి మీద నవ్వు నీదయా పెళ్లి పల్లకి నీవయా జాతి భారమంత మోసే నీవయా తనివయా నీ జన్మ ఒక స్వాతంత్ర్యం నీ పలుకులే సందేశం అడుగు ఆనందమయం కంటి చూపులే కిరణమయం పైరు నీవయా నిధుల్లో పొంగుతున్న గోదావరి మంచి నీటి కార నీవయా అల్ల యేసు ఈశ్వర ఆత్మ నీవయా అన్ని మతాలు నీవయా అంతరాయమంటూ లేని కాంతి నీవయా నీ జన్మ ఒక స్వాతంత్ర్యం నీ పలుకులే సందేశం నీ అడుగు ఆనందమయం కంటి చూపులే కిరణమయం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జన్మదిన వేడుకల అనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ మాట్లాడారు. సునీల్ మా కుటుంబ సభ్యుల్లో ఒకరని కొనియాడారు. ఆయన ఒక మంచి వ్యక్తి అని ప్రజల కోసం పరితపిస్తుంటారని తెలిపారు. అందుకే మేము ఆయన అభిమానిస్తామని గంగా ప్రసాద్ పేర్కొన్నారు. సోదరుడు నా ఫ్యామిలీ మెంబరు ఆయన బర్త్డే కోసం వాళ్ళ వచ్చి నేను ఈరోజు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే పేద ప్రజలను ఇంత మంచి పేరు సంపాదించుకుని స్టేట్లో ఉన్న దాంట్లో నేను చాలామంది చూసాను. 14 స్టేట్లో వ్యాపారాలు చేస్తున్నాను. ఒక మంచి వ్యక్తిగా కాదు, కుటుంబ సభ్యుడిగా ఎవరు బాధల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా మంచి అయినా చెడ్డైనా సోదరుడు ఫ్యామిలీ మెంబర్ ఎలా ఉన్నాడో అందుకని ఎక్కువగా చూస్తాను. ఎందుకంటే ఆయన చేసే ప్రేమ ప్రజల్లో ఆయన
ఆయన నడుచుకుపోయే విధానం, ప్రజలకి ఆయన ఇచ్చే ఆదరణ, ఇవన్నీ కూడా చాలా మంచి ఒక ఎఫెక్షనేట్ అంటే ఎఫెక్షన్ ఉంటుంది. ఆయన కానీ వాళ్ళ సతీమణి గారు కానీ వాళ్ళ బాబు కానీ మేము ఎప్పుడు కూడా ఒక సోదరుడు కానీ కుటుంబ సభ్యుడు కానీ ఇట్లానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్పి నేను ఇంకోటి కూడా మీకు ఏం చెప్తున్నానంటే ఇది ఆయన ఒక హానర్. తెనాలిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్న వారిని పరామర్శించేందుకు ఆయన మంగళవారం తెనాలికి చేరుకున్నారు. మాజీ సీఎం జగన్ రావడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని ఘన స్వాగతం పలికారు. అందరికీ ఆయన అభివాదం చేస్తూ బాధితులను పరామర్శించారు. మద్యం దుకాణాల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పొదలకూరు ఎక్సైజ్ సిఐ శ్రీనివాసులు తెలిపారు. సైదాపురం మండలంలోని పలు మద్యం దుకాణాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యం దుకాణాలు ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటి వరకు 95 కేసులు కట్టి వారందరికీ అరెస్టు చేశామని తెలిపారు. ఎక్కడైనా మద్యం గొలుసుల దుకాణాలుంటే తమ దృష్టికి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఈ సైదాపురం అనేది ఒక మండలం ఉంది. ఈ సైదాపురం మండలం 4 షాపులు ఉన్నాయి. అన్ని షాపుల్లో కూడా టైం వైలేషన్స్ అనేది ఉండకూడదు, ఎంఆర్పీ వైలేషన్స్ అనేవి ఉండకూడదు. ఇవన్నీ ఉండకుండా ఉండడం కోసం మేము డైలీ చెకింగ్కి స్టాఫ్ని అలాట్ చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఎక్సైజ్ అయిన ఒక కొత్త యాప్ ఒకటి క్రియేట్ చేసి పెట్టింది. దాని ప్రకారం స్టాఫ్ అందరికి కూడా రియల్ టైంలో వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏ షాప్ వెరిఫై చేస్తున్నారు, ఎక్కడెక్కడ షాప్ దగ్గర ఏం జరుగుతుంది అనేది కూడా రియల్ టైంలో జరగడానికి గవర్నమెంట్ ఒక యాప్ ఇచ్చింది. అది ఎక్సైజ్ యాప్, అది ఎక్సైజ్ ఐ యాప్ అనేది. దాని ప్రకారం అన్ని రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ అంతా గవర్నమెంట్కి తెలిసిపోతుంది. కాబట్టి ఈ ఎక్సైజ్ వచ్చిన కాడి నుంచి అంటే గత సంవత్సరం సెప్టెంబర్ ఎండింగ్ నుంచి ఇప్పటిదాకా కూడా మొత్తం పొదలకూరు స్టేషన్ పరిధిలో 95 కేసులు పెట్టున్నాము. 95 మందిని అరెస్ట్ చేస్తున్నాము. 193 లీటర్ల లిక్కర్. అట్లాగే లోక్ అదాలత్లో కూడా 80 కేసెస్ దాకా కొన్ని లోక్ అదాలత్లో పెట్టి కేసులు వెళ్ళి గవర్నమెంట్ ఫైన్ వేయడం వల్ల కొన్ని కేసులు గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కనకా పరమేశ్వరి దేవస్థానంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆర్యవైశ్యులు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సోమిశెట్టి చెంచురామయ్య ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అలాగే సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా వాసవి కనకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్యులు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సోమిశెట్టి చెంచురామయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేరళ వాయిద్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని ఆర్యవైశ్యులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నా గెలుపుకు ఆర్యవైశ్యులు ఎంతో సహకారం అందించారని, వారి రుణం తీర్చుకోలేనిదని అన్నారు. ఆర్యవైశ్య నాయకులు చెంచురామయ్యకు త్వరలో మంచి పదవి వస్తుందని, ఆర్యవైశ్యులకు ఎప్పుడు ఏ ఇబ్బంది కలిగినా వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 90% ఓటింగ్ ఎవరికైనా పడిందంటే ధైర్యంగా చెప్తా. మా వైశాఖ మొత్తం నాకు ఓట్లేసి నన్ను స్థాయికి తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా వాళ్ళ రుణం నా జీవితంలో తీర్చుకోలేదని చెప్పి ఎక్కడికైనా ధైర్యంగా చెప్తా. ఎందువల్లంటే అంత ప్రేమగా అభిమానంగా ఆశీర్వదించి నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కూడా ఎక్కడ కూడా ఇంత కూడా ప్రేమ తగ్గకుండా నన్ను ప్రతి విషయంలో ఇన్వాల్వ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఏ అవసరం ఉన్నా ఏదున్నా నేనున్నా. మీకు ఎక్కడ కూడా మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు చెప్పి ఈరోజు చెప్తున్నా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా టౌన్లో నిర్మాతకాలం మీకు అండగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తూ, త్వరలో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేసినటువంటి మీ సీనియర్ నాయకుడు చెంచడానికి త్వరలో కూడా ఒక పదవి వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను చెప్తున్నా. అది నా ధర్మం, ఎందుకంటే నేను చేయాల్సిన ధర్మం కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తాను. దాని రెండో మాట కూడా లేదు. తల్లి అయితే ఒకటి చెప్పాలా, ఎవరేమనుకున్నా గతంలో మా కాశీ ఉన్నాడు, నాకు చాలా సపోర్ట్ చేశాడు, వాస్తవం చెప్తున్నా. ఈరోజు మా సాయి నాకు ఒకటిగా అన్ని విషయాల్లో సాయం చేస్తున్నాడు. అట్లాగే నా మిత్రుడు నా ఉమా, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా అన్నంటే ఉన్నటువంటి ఉమా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంకా నాయకులు సోమిశెట్టి చెంచురామయ్య తదితరులు మాట్లాడారు. మన గూడూరు ఎమ్మెల్యే గారు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు 30 సంవత్సరాలు రాజకీయ జీవితంలోకి వచ్చి పూర్తయిన సందర్భంగా మరియు ఆయన పుట్టినరోజు వేడుకలలో సందర్భంగా ఈరోజు మన వాసవి మాత కన్యకాపరమేశ్వరి దేవస్థాన ఆవరణలో ఆయన పేరుతో ఆయన కుటుంబ సభ్యులు ఆయన కుటుంబ సభ్యులు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మా ఆర్యవైశ్యులందరూ అమ్మవారి గుడిలో పూజలు చేయడం జరిగింది. ఆయన గూడూరులో పుట్టి గూడూరులో పెరిగి గూడూరులో చదువుకొని అతి చిన్న వయసులో గూడూరు మున్సిపల్ చైర్మన్గా ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎనుదిరగకుండా పార్టీకి కానీ ఆయన నమ్ముకున్న ప్రజలకు కానీ ఆయన ఇచ్చే వాగ్దానాల్లో కానీ ఆయన మంచితనం కానీ ఎలాంటి ఒంబు చేయకుండా ఎవ్వరు వెళ్ళినను ఏ టైంలో వెళ్ళినను అదుపు. మన గూడూరు ఎమ్మెల్యే గారైనటువంటి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా మన గూడూరు ఆర్యవైశ్యులందరూ కలిసి ఆయన పుట్టినరోజును వేడుకగా నిర్వహిస్తున్నాము. ఆయన 30 సంవత్సరాల నుంచి ప్రజాజీయ సేవలో ఉంటూ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ మంచి నాయకుడిగా, యువ నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఎన్నో విధాలుగా పట్టణ అభివృద్ధికి, డెవలప్మెంట్కి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మధ్య మేము సందర్భంలో కలిసినప్పుడు గూడూరు పట్టణాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని మేము కోరినాం. దానికి ఆయన స్పందించారు. ఖచ్చితంగా నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆ పని మనకు చేయిస్తాను. ఈ కార్యక్రమంలో సోమిశెట్టి సాయి కుమార్, వెంకట సుబ్బయ్య, ఎస్ఎల్ఎన్ బాబు, కోటా రామారావు, సురేష్, కొండా భాస్కర్, బయ్యా మోహన్ రావు, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే సునీల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకులు వాటంబేడి శివకుమార్, హరి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఇందిరానగర్ సునీల్ కుమార్ నగర్ లో ఉన్న కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం శివకుమార్ మాట్లాడారు.
గౌరవనీయులు పూజ్యులు మన గూడూరు మన సునీల నినాదం ఎలా వచ్చిందంటే గూడూరు పట్టణంలో సుమారు రాజకీయం ఈ ఎలక్షన్స్ అనేది తయారైన తర్వాత గూడూరు పట్టణం నుంచి ఒక ఎమ్మెల్యే గారు ఎన్నుకోవడం జరిగింది అప్పట్లో ఎన్టీఆర్ గవర్నమెంట్లో. ఆ తర్వాత నుంచి మన గూడూరుని పరిపాలించే వాళ్ళు అందరూ బయట నుంచి వచ్చేవాళ్ళే. దానివల్ల మన గూడూరు మన సునీల అనే నినాదంతో మన గూడూరు పట్టణ ప్రజలు గుండెల్లో పెట్టుకొని మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో సుమారు 12,000 మెజార్టీ ఇచ్చినందుకు గూడూరు పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా శాసనసభ్యులు రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద పదవులు అలంకరించి గూడూరు నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేయడానికి మా గూడూరు ప్రజలు ఎల్లవేళలా. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జన్మదినం సందర్భంగా పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ ఆధ్వర్యంలో చిల్లకూరు మండలం నుండి భారీగా నాయకులు కార్యకర్తలు గూడూరుకు తరలి వెళ్లారు. చిల్లకూరులోని జ్యోతివే బ్రిడ్జి వద్ద నుండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. అక్కడ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చిల్లకూరు పట్టాభిరామరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఉచ్చూరు వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు పూడిపర్తి ప్రవీణ్ రెడ్డి, నియోజకవర్గ రైతు ప్రధాన కార్యదర్శి కొండ రామచంద్రారెడ్డి, కార్యదర్శి చిరంజీవి, రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి, వినయ్ రెడ్డి, కీరవాణి తదితరులు పాల్గొన్నారు. అక్క వచ్చేసి సాయిదాపురం మండల వైకాపా అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద తప్పెట్లు, మేళాలతో, టపాసుల మూతతో ఆయనచే కేక్ కట్ చేయించి వేడుకలు నిర్వహించారు. అక్కడి వారందరికీ పంచిపెట్టారు. అనంతరం టిఫిన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివకుమార్ యాదవ్, మల్లారపు పెంచలయ్య, ఆవుల సాంబయ్య, ఆవుల మురళి, సుధీర్, శ్రీహరి, కోలా రమేష్, రాగులు, శివ, వేమయ్య, ఓబుల్ నాయుడు, మస్తాన్, హేమంత్, మగ్గం రమణయ్య, హరి తదితరులు పాల్గొన్నారు. గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా ఆయన ప్రజలకి చేసినటువంటి సేవ మా ఆప్యాయతతో మేము చేసినటువంటి ఈ ఫంక్షన్ని మేము జయప్రదంగా అందరూ వచ్చి ఈరోజు ఇక్కడ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో సంతోషాలతో ఆర్థికంగా బలంగా ఉండి అలాంటి వాళ్ళకి అండగా ఉండి మాకు గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు ఇరువిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా చుట్టూ వసంత కుమార్, చుట్టూ భార్గవి వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెల్లువెత్తిన అభిమానం. గూడూరులో ఘనంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు. పార్టీ కార్యాలయానికి భారీగా చేరుకున్న పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ పూల బొకేలు అందజేసి శాలువాలు కప్పి అభిమానాన్ని చాటుకున్న నాయకులు. ఆయన అందరివాడు. గూడూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ జన్మదిన వేడుకల్లో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అనంతరం మాట్లాడిన పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్, తెనాలికి మాజీ సీఎం. తెనాలిలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన వైకాపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు. మద్యాన్ని అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు. సైదాపురం మండలంలోని పలు మద్యం దుకాణాలు తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన పొదలకూరు ఎక్సైజ్ సిఐ శ్రీనివాసులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.